ఈరోజు మనం బాధపడతా ఉన్నాం. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టినటువంటి ప్రాజెక్ట్ ఒక్కొక్క ప్రాజెక్ట్ టీఎంసీ కెపాసిటీ 100 టీఎంసీల పైన ఉంటే కూడా చెక్కు చెదరలేదు. కానీ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ, మేడిగడ్డ వచ్చి కేవలం 5 టీఎంసీలు, అన్నారం వచ్చి 10 టీఎంసీలు, లేకపోతే సుందిళ్ళు వచ్చి ఒక 8 టీఎంసీల కెపాసిటీలో ఉన్న ఈ ప్రాజెక్టులే కేవలం 10 టీఎంసీ లోపులోనే నీళ్లు మోయలేకుండా ఈ కొట్టుకొని పరిస్థితి వస్తే ఎంత దుర్వినియోగం చేశారో నిధులు ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా యావత్ రాష్ట్ర రైతాంగ సోదరులందరికీ తెలియజెప్పడం కోసమే నేను ఈ లెక్కలు చెప్పానని మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఆలోచన చేయండి. ఇంకా తగుదనమ్మా అని చెప్పి ఒక పెద్ద మనిషి హరీష్ రావు గారు బయలుదేరి అబద్ధాలన్నీ పోగేసి అవినీతి సొమ్ముతో పోగేసుకున్న సోషల్ మీడియాలో, లేకపోతే వాళ్ళు పెట్టుకున్నటువంటి నమస్తే తెలంగాణ పేపర్లో, లేకపోతే టీ న్యూస్లోనో నిన్న మొన్న వారి సోదరు చెప్తా ఉన్నారు. పాయనీర్ అనే ఇంగ్లీష్ పేపరు 188 కోట్లతో కొన్నారట. ఇటువంటి పత్రికల్లో తప్పుడు వార్తలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద సృష్టించి ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఇంకా ఏదో చేయాలని తాపత్రయపడుతున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఇటువంటి వ్యక్తులు మళ్ళీ గ్రామాల్లోకి వస్తే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. ఎందుకంటే నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మిత్రులారా, సీతారామ ప్రాజెక్ట్ ఇప్పుడు మన జిల్లాకు సంబంధించిన ప్రాజెక్ట్ తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు చాలా స్పష్టంగా. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఆనాడు ప్రాజెక్టు మొదలుపెట్టి గాలికి వదిలేసిపోతే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజీవ్ కెనాల్ అని ప్రత్యేకంగా డిజైన్ చేసి ఒక 100 కోట్లు పైబడి నిధులు కేటాయించి ఇవాళ లిఫ్ట్ చేస్తే ఆ నీళ్లు ఎన్ఎస్పి కెనాల్లోకి వచ్చి వైరా చెరువులోకి వచ్చి ఉపయోగపడేటట్టుగా తయారైన తప్ప వాళ్ళలాగా చేసి ఉంటే చాలా నష్టపోయేవాడు. ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ కేవలం 1400 కోట్లతో అయిపోయేదాన్ని 24,000 కోట్లకు పెంచి అటు కాళేశ్వరం ప్రాజెక్ట్ని, ఇటు సీతారామ ప్రాజెక్ట్ని రాష్ట్ర ప్రజలపైన గోదావరి నదిపైనే దాదాపు 1,50,000 కోట్లు దోపిడీ చేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి, ఆనాటి ప్రభుత్వం తిరిగి మన మధ్యకు వచ్చి కట్టుకథలు చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాలు చేపట్టింది. మీ అందరికీ నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నటువంటి అంశం, ఆనాడు టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అరాచకాలు, మిగులు బడ్జెట్, ఆ మిగులు బడ్జెట్తో పాటు 8,21,000 కోట్లు అప్పు చేసి పోతే ఈనాటి ప్రభుత్వం ఆ అప్పుకు సంబంధించి కేవలం 2.5 సంవత్సరాల్లో 2,08,000 కోట్ల అప్పు కట్టి కూడా 2,08,000 కోట్ల అప్పు కట్టి కూడా ప్రతి నెల ఉద్యోగస్తులు జీతాలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేపట్టాం. ఆనాడు ఉద్యోగస్తుల కోసం 10,000 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ పట్టిపోతే ఈనాటి